హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నాను. అయితే చాలా బాగున్నాను. ఇవాళ మనం రివ్యూ చేయే కార్ వచ్చేసరికి Hyundai Venue అన్నమాట. ఇది డీజిల్ వేరియంట్ S+ మోడల్ అన్నమాట. ఇందులో ఏమేమి ఫీచర్స్ వస్తాయి, సో ఈ కారు లోపల ఇంటీరియర్ ఎలా ఉంది, అవుట్లుక్ ఎలా ఉంది అని ఈ వీడియో అయితే చాలా క్లారిటీగా అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. వీడియో అయితే అసలు మిస్ అవ్వద్దు. 10 to 15 lakhs లోపల బడ్జెట్ లో అయితే డీజిల్ కార్లు రెండే ఉన్నాయి. ఇది ఒకటి, ఆల్ట్రాజ్ ఒకటి. సో మీకు పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంటది. వీడియోలోకి వెళ్ళిపోతాం. లెట్స్ స్టార్ట్. కార్ కీ వచ్చేసరికి ఇలా వచ్చింది అనమాట. ఇది మనకి రిమోట్ కీ అయితే వస్తుంది. అండ్ పుష్ బటన్ అయితే లేదు దీనికి. S+ వేరియంట్ కదా, అందుకని పుష్ బటన్ ఇవ్వలేదు. సో ఈ రిమోట్ లో వచ్చేసరికి మనకి ఇది హోల్డ్ చేసి పెట్టుకుని డిక్కీ ఓపెన్ అయ్యింది. లాక్ అన్లాక్ బటన్ అనమాట. ఫాలో మీ హెడ్ ల్యాంప్స్ అయితే ఇవ్వలేదు. అది ఇచ్చింటే చాలా బాగుండేది మనకి. సో మనకి కార్ వచ్చేసరికి ఫ్రంట్ లుక్ ఇలా ఉంటది. Hyundai బ్యాడ్జింగ్ అండ్ క్రోమ్ ఫినిషింగ్ తో ఇస్తారనమాట. చాలా బాగుంది. ఎదర్ గ్రిల్ అయితే ఫ్రంట్ లుక్ కూడా చాలా బాగుంటుంది. కార్ వచ్చేసరికి SUV అనమాట. బేస్ వేరియంట్ అయితే పెట్రోల్ అయితే మీకు 7 to 8 lakhs ఆ రేంజ్ లో వచ్చేస్తుంది. మీకు సైడ్ ప్రొఫైల్ వచ్చే ఇలా వస్తుంది అనమాట. మీకు బ్యాక్ సైడ్ వచ్చేసరికి షేర్ క్యాంటీన్ వస్తుంది. మీకు ఇటు సైడ్ లుక్ అయితే ఇలా వస్తుంది. సో ఫస్ట్ మనం అయితే ఇంజిన్ చూద్దాం వెళ్ళి. ఇంజిన్ వచ్చేసరికి ఇది 1.5 లీటర్ ఇంజిన్. సో మనకి ఇది 4 cylinders వస్తుంది. ఇన్లైన్ ఇంజిన్ అనమాట. సో ఇది మాక్సిమం పవర్ వచ్చేసరికి 14 bhp ఎట్ 4000 rpm వరకు వెళ్తుంది. మాక్సిమం టార్క్ వచ్చేసరికి 250 Nm 1000 నుంచి 2750 వరకు వెళ్తుంది అనమాట. సో మీకైతే పికప్ కూడా చాలా బాగుంటది. ఇది వచ్చేసరికి మనకి మాన్యువల్ 6 gear బాక్స్ వస్తుంది. ఆటోమేటిక్ అయితే కాదు. సో మనకి కార్ వచ్చేసరికి బ్లూ కలర్ అనమాట. ఫ్రంట్ లైట్ వచ్చేసరికి మనకి హాలోజన్ ఇచ్చారు. మనకి ఎల్ఈడీలు అయితే ఇవ్వలేదు అనమాట. సో ఎల్ఈడీలు ఇచ్చుంటే చాలా బాగుండేది. ఇక్కడ టర్న్ ఇండికేటర్స్ అనమాట. ఇది మనకి వీల్స్ కూడా ఎలై వీల్స్ ఇవ్వలేదు. ఇది ఎలై వీల్స్ లాగా కనిపిస్తుంది. వీల్ క్యాప్ ఇది. మనకి టైర్ సైజ్ వచ్చేసరికి 195/65 6x15 inches టైర్లు ఇచ్చారు. మనకి గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేసరికి 195 mm వస్తుంది. స్టీల్ ట్యాంక్ కెపాసిటీ కూడా 45 liters అనమాట. ఈ కార్ టాప్ స్పీడ్ వచ్చేసరికి 165 వరకు వెళ్తుందని మనకైతే కంపెనీలో క్లెయిమ్ చేస్తున్నారు. బూట్ స్పేస్ చూపిస్తాను. మన బూట్ స్పేస్ కూడా 360 liters సరిపోద్ది. ఎనాఫ్. ఇంకా సరిపోదు అనుకుంటే సీట్లు అయితే ఫోల్డ్ చేసుకోవచ్చు, ఏమైనా కొంచెం లగేజ్ ఎక్కువ ఉంటే. సో అప్పుడైతే మనకి ఇంకా స్పేస్ ఎక్కువ వస్తుంది. చూద్దాం స్టెఫ్నీ ఏమి ఇచ్చాడు. స్టెఫ్నీ వీల్ కూడా ఇచ్చాడు. బ్యాక్ సైడ్ టూల్ కిట్ మొత్తం అందులోనే ఉన్నాయి. ఇంకా బూట్ స్పేస్ లో లైట్స్ ఇచ్చుంటే బాగుండేది. అవి మిస్ చేశాడు. సో అవి కూడా కొంచెం ఇస్తే బాగుండేది. సరికి కనెక్టింగ్ టైల్ ల్యాంప్ అయితే ఇచ్చారు. బ్యాక్ సైడ్ చూడండి మొత్తం కంటిన్యూషన్. Hyundai లోగో ఉంది. కింద వెన్యూ బ్యాడ్జింగ్ అయితే ఉంది. బ్యాక్ ప్రొఫైల్ అయితే ఇలా ఉంది. లోపల వెళ్ళిపోయి లోపల కూడా చూద్దాం మొత్తం. దీనికి రిక్వెస్ట్ సెన్సార్ అయితే ఏం లేదు అనమాట. మనం కీలో అన్లాక్ చేసుకునే డోర్ తీసుకోవాలి. సో రిక్వెస్ట్ సెన్సార్ బటన్ ఇచ్చుంటే బాగుండేది. 4 mirrors పర్మిషన్ బటన్ అనమాట. మన మిర్రర్స్ ఉన్నాయి కదా, అవి అప్ అండ్ డౌన్ చేసుకోవడానికి బటన్స్ ఇవి. అండ్ ఇది వచ్చేసరికి అన్లాక్ లాక్ బటన్. మిర్రర్ అడ్జస్ట్మెంట్. మిర్రర్స్ అయితే ఆటో ఫోల్డ్ అయితే ఇవ్వలేదు. ఆటో ఫోల్డ్ ఇచ్చుంటే బాగుండు. సో ఆటో హోల్డ్ ఇవ్వలేదు కానీ మిర్రర్స్ అయితే మనం ఇక్కడ నుంచి ఈ బటన్ నుంచి అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసరికి ఎదురు హెడ్ ల్యాంప్స్ ఉన్నాయి కదా, పెంచుకోవడానికి తగ్గించుకోవడానికి ఇక్కడ ఇచ్చారనమాట. ఇది వచ్చేసరికి మనకి ఏసీ వెంట్స్ కూడా చూడండి. అది క్రోమ్ ఫినిషింగ్ అయితే కాదు, సిల్వర్ కలర్ ఇచ్చారు బ్లాక్ మీద. సో చాలా బాగా లుక్ ఉంది మనకి స్టీరింగ్ వీల్ ఇలా ఉంది. ఫ్రెండ్స్ మొత్తం ఇది 4 air bags అయితే వస్తుంది అనమాట మన కార్ ఈ వేరియంట్ లో. ఇది మొత్తం డిజిటల్. చూడండి మనకి ఇలా కార్ స్టార్ట్ చేయడంలోనే పాపప్ అయితే ఇలా వస్తుంది. సో మనకి డిజిటల్ మీటర్ లో మనం ఏమైనా డోర్స్ ఓపెన్ చేసి క్లోజ్ చెప్పినా కానీ ఇండికేషన్ ఇక్కడే చూపిస్తుంది. చూస్తున్నారు సైడ్ డోర్ ఓపెన్ చేసిన, వెనకాల టైల్ గేట్ అయితే క్లోజ్ చేయలేదు, అందుకని ఇలా చూపిస్తుంది. సీట్ బెల్ట్ సింబల్స్ ఇక్కడే ఉంటాయి. ఇటువైపు వచ్చేసరికి RPM చూపిస్తుంది. చూడండి ఇటువైపు వచ్చేసరికి మనం వెళ్ళే స్పీడ్. ఇది ఇక్కడ ఫ్యూల్ ట్యాంక్ కెపాసిటీ ఇక్కడ చూపిస్తుంది. అండ్ కారు హీట్ ఉంటుంది కదా, హీట్ సింబల్ అనమాట. ఇది చాలా ఇంపార్టెంట్ మనకి. ఇక్కడ వచ్చేసరికి ఫ్యూల్ రేంజ్, అందులో ఎంతవరకు వెళ్తుంది అనేది అక్కడ చూపిస్తుంది. మనకి స్టీరింగ్ లోకి వచ్చేసరికి క్రూజ్ కంట్రోల్ అయితే మిస్ అయిపోయింది. ఇది వచ్చేసరికి ఇక్కడ మోడ్స్ మార్చుకోవడానికి బటన్. టైర్ ఎయిర్ ఉంది కదా, ఎయిర్ కంప్రెసర్ కూడా చూపిస్తా ఉంటది అనమాట, ఎంత ఉంది ఎయిర్ అనేది కూడా. ఇటు పక్క ఇది అనమాట. ఇటువైపు వచ్చేసరికి మనకి సాంగ్స్ సాంగ్ ఫార్వర్డ్ చేసుకోవడానికి, వాల్యూ పెంచుకోవడానికి, కాల్ చేయడానికి. సో ఎన్ని మోడ్స్ అనమాట. FM అవి పెట్టుకోవడానికి. అండ్ ఇది వచ్చేసరికి మనకి వాయిస్ అసిస్టెంట్. ఇదేమో లైట్లు అవి చేంజ్ చేసుకోవడానికి, తెలుసు కదా మీకు ఈ లెవర్. సిగ్నల్స్ కి లైట్లు వేసుకోవడానికి, ఆపుకోవడానికి. ఇది ఇటువైపు వచ్చేసరికి వైపర్ సంబంధించిన కంట్రోల్స్ మొత్తం ఇటువైపు ఇచ్చారనమాట. మనకి ఇంకోటి వచ్చేసరికి 7 inches డిస్ప్లే అయితే వస్తుంది మనకి. ఇది వచ్చేసరికి ఆటో కార్ ప్లే ఉంది కదా, దానికి కూడా కనెక్ట్ అవుతుంది. ఆటో కార్ ప్లే కనెక్ట్ అవుతుంది. అది కూడా ఏంటంటే వైర్లెస్ తో కనెక్ట్ అయ్యింది అనమాట, బ్లూటూత్ తో ఆటో కార్ ప్లే. సో నాకు అది చాలా బాగా నచ్చింది ఆ ఫీచర్. సో మీకు ఆడియో కూడా పర్లేదు, మంచిగానే వస్తుంది క్వాలిటీ.
మీకు ఇక్కడ వచ్చేసరికి ఇది ఆటో క్లైమేట్ అయితే రాదు, మాన్యువల్ క్లైమేట్ తో వస్తుంది. మనకి ఇంపోర్టెడ్ సిస్టమ్ ఉంది కదా, దాని కంట్రోల్స్ అయితే ఇక్కడ ఇచ్చారు. 6 గేర్స్ వస్తాయి అనమాట. సో మొత్తం మాన్యువల్, ఒకటేమో రివర్స్, మొత్తం ఫ్రంట్ కి మొత్తం 6 గేర్లు ఇచ్చారు. మన ఇక్కడ వచ్చేసరికి యూఎస్బి పోర్ట్ అండ్ ఇది ఛార్జింగ్ పెట్టుకోవడానికి, టైప్ సి ఛార్జింగ్ పెట్టుకోవడానికి ఇచ్చారు. మనకి ఇది వచ్చేసరికి గ్లవ్ బాక్స్. సో గ్లవ్ బాక్స్ వచ్చేసరికి ఐడల్ ఎక్కించుంటే చాలా బాగుండేది, నార్మల్ గా ఇచ్చారనమాట. అది కొంచెం మార్చుకోవాల్సింది. అండ్ ఇక్కడ మనం డాక్యుమెంట్స్ పెట్టుకోవడానికి కొంచెం స్పేస్ అయితే మనకి ఇచ్చారు. ఇక్కడ వచ్చేసరికి ఆమ్రెస్ట్ కూడా ఇచ్చారు, ఆమ్రెస్ట్ కూడా మిస్ చేయలేదు, చాలా బాగుంది ఆమ్రెస్ట్ చూడండి. మనకి బ్యాక్ సైడ్ వచ్చేసరికి ఇలా ఉంటది. సో బ్యాక్ సైడ్ అంటే ఇద్దరైతే చాలా ఫ్రీ కూర్చోవచ్చు, ముగ్గురు అయితే కొంచెం కంజెస్టెడ్ గా ఉంటుంది బ్యాక్ సైడ్. అండ్ మీకు వచ్చేసరికి బ్యాక్ సైడ్ ముగ్గురికి అడ్రస్లు అయితే ఇచ్చారనమాట. చూడండి 3 అడ్రస్లు అయితే ఉన్నాయి. సెంటర్ ఏసీ గ్రిల్ ఇచ్చాడు అండ్ 2 టైప్ సి పోర్ట్లు ఇచ్చారు ఛార్జింగ్ పెట్టుకోవడానికి. మీకు ఇక్కడ బాటిల్ కూడా లీటర్ బాటిల్ పడుతుంది డోర్ లో. సీట్లు అయితే ఇది షోరూమ్ లో ఇచ్చినాయి కాదు, ఇది ఆఫ్టర్ మార్కెట్ లో కస్టమర్ అయితే వేయించుకున్నారు అనమాట, అందుకే ఎంత బాగుంది. స్టీరింగ్ స్టెబిలైజర్ కూడా చాలా బాగా పనిచేస్తుంది చూడండి. ఎమ్మటే సెంటర్ అయిపోద్ది, అది ఎలా సెంటర్ అయిపోతుంది చూసారా. సో డ్రైవింగ్ కంఫర్ట్ అయితే చాలా బాగుంది. ఎదర మీకు బానెట్ కూడా చాలా నీట్గా కనపడుతుంది. సో యూవీ యాంగిల్ అయితే చాలా బాగుంది అనమాట. డ్రైవింగ్ అయితే చాలా ఈజీగా ఉంది, మీకు స్మూత్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంది. సిట్టింగ్ కూడా మంచి కంఫర్ట్ ఉందన్నమాట. నేను యాక్చువల్గా 5'8" ఉంటాను హైట్. సో నేను కొంచెం లావ్ అనమాట, నాకు కూడా ఎదర డ్రైవింగ్ సీట్లో చాలా కంఫర్ట్గా అనిపిస్తుంది. సో మన సీటు రిక్లైనర్ ఇచ్చారు, ఫ్రంట్ బ్యాక్ అడ్జస్ట్మెంట్ ఇచ్చారు, కథ ఈ మాన్యువల్గా ఇచ్చారు అనమాట, ఎలక్ట్రికల్ అయితే ఇవ్వలేదు. అయినా కానీ దీని డ్రైవింగ్ అయితే నాకైతే చాలా బాగా నచ్చింది డ్రైవింగ్. సో వీడియో మొత్తం మీకు అయితే నచ్చింది అనుకున్నాను కార్ రివ్యూ. ఇలాంటి మంచి రివ్యూస్ కోసం అయితే మన ఛానల్ ఫాలో అవ్వండి. మీకు ఏమన్నా కారు రివ్యూస్కి ఇవ్వాలని ఇంట్రెస్ట్ ఉంటే కింద నా కాంటాక్ట్ నెంబర్ ఇస్తాను, నాకైతే వాట్సాప్లో మెసేజ్ చేయండి, నేను వచ్చి కార్ రివ్యూ చేస్తాను. సో మీరు కార్ ఇవ్వడం వల్ల మిగతా వాళ్ళకి కూడా దాని గురించి తెలుస్తుంది కదా. అండ్ కస్టమర్ రివ్యూ చేయాలన్నా కూడా చేస్తాను. మీకు రెండింటిలో ఏది ఇంట్రెస్ట్ ఉన్నా కింద నా కాంటాక్ట్ నెంబర్స్ వాట్సాప్ చేయండి. ఇలాంటి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. సో ఫ్యూచర్లో మంచి వీడియోలు అయితే మన ఛానల్ రాబోతున్నాయి. అండ్ నెక్స్ట్ వీడియోలో కలుస్తున్నాం. బాయ్.